కాని దాని వలన మనకు వలగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా పరాభవావమానములు సమసిపోవు అంటుంది. ఇఫ్ ఐ కెనాట్ ఇన్స్పైర్ లవ్, ఐ విల్ కాజ్ ఫియర్. స్పష్టంగా దిస్ లైన్ విల్ అప్లై టు ట్రంప్. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. నమస్తే అండి. పథకం ప్రకారం వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలడం అంటే సిస్టమాటిక్లీ డిస్మాంట్లింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద సిస్టమ్. అలాగే ఎక్స్టార్షన్, దోపిడీ చేయగలగడం, పగతో రగిలిపోతూ ప్రతీకారం తీర్చుకోగలగడం ఎంత వ్యవధి అయినా. ఈ మూడు ఒక వ్యక్తిలో మూర్తీభవిస్తే శకుని. పుట్ ఎ పిన్ ఇన్ దట్. ట్రంప్ కూడా ఇవన్నీ చేయడం అసమర్థులకు సాధ్యం కాదు. అంటే సమర్థత అనేది మంచి చేయడానికి కావాలి, చెడు చేయడానికి కావాలి. ఈ అవలక్షణాలన్నీ మూర్తీభవించుకున్న వ్యక్తికి అతను ఏం చేస్తున్నాడు అని అలాంటి అంశాలని ఫోకస్ చేస్తూ 3 వీడియోలు పెట్టాను. ఇవి చతుర్లు కాదు, తస్మాత్ జాగ్రత్త. అది ఉభయ సభలను ఉద్దేశించి తను చేసిన ప్రసంగంలో కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన ఒక బిల్ గురించి మాట్లాడుతూ తను చెప్పిన విషయం చెప్పాను. అదేంటి? రివెంజ్ పాండ్కి సంబంధించింది. దాన్ని ఉపయోగించి ప్రెస్ను ఎలా ధ్వంసం చేయబోతున్నాడు అన్న నా ఊహను చెప్పాను. మరొకటి, కొలంబియా యూనివర్సిటీ 400 మిలియన్ల కష్టాలు అంటూ కొలంబియా యూనివర్సిటీ మీద 25 ఏళ్లను పగను ఎలా తీర్చుకున్నాడు దాంట్లో చెప్పాను. అలాగే ప్రాథమిక హక్కులపై దాడి, పర్కిన్స్కు ఈ చాప్టర్ అంటూ మరొక వీడియో పెట్టాను. అందులో న్యాయ సంస్థల మీద, లా ఫర్మ్స్ మీద ఇండివిజువల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేస్తూ వాటిని పతనం చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో చెప్పాను. ఇలా ఒక పథకం ప్రకారం వచ్చాడు. కానీ వీటన్నిటికీ వెనకాల ఉన్నది అతని పగ, ప్రతీకారం. అదే కోవలో చెందింది ఈ వీడియో. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఇన్స్టిట్యూషన్ని పతనాలు చేయగలగడం, తన పగ తీర్చుకోవడం. సో శకుని గురించి అంటే నాకు మహాభారతంలో చాలా ఇష్టమైన క్యారెక్టర్. మీకు ఎందుకంటే ఇట్స్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ క్యారెక్టర్ అండి. దానవీర సూరకర్ణ చిత్రంలో ఎన్టీ రామారావు గారికి ధీటుగా నటించిన ఒకే ఒక నటుడు ధూళిపాళ. శకుని పాత్ర వేశారు. కాని దాని వలన మనకు వలగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా పరాభవావమానములు సమసిపోవునా? లేదు, నీ ఊహ సరికాదు. అలాగే ఫ్రాంకెన్‌స్టైన్ ఫిక్షనల్ క్యారెక్టర్, ఫ్రాంకెన్‌స్టైన్ క్రీచర్. అది సృష్టించింది విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్. ఆ ఫ్రాంకెన్‌స్టైన్ స్టోరీలో ఒక లైన్ ఉంది. బట్ రివెంజ్ కెప్ట్ మీ అలైవ్, బట్ ఐ డేర్డ్ నాట్ డై అండ్ లీవ్ మై అడ్వర్సరీ ఇన్ బీయింగ్. హిస్ అడ్వర్సరీ బీయింగ్ ఈస్ ద క్రీచర్ హీ క్రియేటెడ్. పగ, ప్రతీకారం. ఫ్రాంకెన్‌స్టైన్‌లో మరొక మెమరబుల్ లైన్ ఉంది. అది ఈ స్టోరీకి వర్తిస్తుంది. అది ఫ్రాంకెన్‌స్టైన్ క్రీచర్ అంటుంది, ఇఫ్ ఐ కెనాట్ ఇన్స్పైర్ లవ్, ఐ విల్ కాజ్ ఫియర్. స్పష్టంగా దిస్ లైన్ విల్ అప్లై టు ట్రంప్. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఫస్ట్ ఒక చిన్న రీక్యాప్ అండి. ఎర్లీ మార్చ్లో పర్కిన్స్ కుయి అనే సంస్థ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేశాడు. అసలు వాళ్ళు చేసిన నేరం ఏంటి? 2020లో తను ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత 65 లాసూట్లు వేశాడు. ఆ 65 లాసూట్లు చాలా వరకు అతనికి వ్యతిరేకంగా వాదించింది పర్కిన్స్ కుయి. అందులో ప్రముఖ న్యాయవాది మార్క్ ఎలియస్ అనే అతను. వాళ్ళని అన్ని 65లో 64 ఓడిపోయాడు. గెలిచిన ఒక్కటి కూడా ఏదో చిన్న కన్సెషన్ మాత్రం వచ్చింది అతనికి. సో ఆ పగతో పెర్కిన్స్ కుయి మీద ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇంజంక్షన్ ఇచ్చింది అది ఆపివేయమని. ఆ తర్వాత ఇంకా అవి చేస్తూనే వచ్చాడు. అలాగే పాల్ వైస్ అనే సంస్థ ఒకటి, స్కాడన్ అనే సంస్థ ఒకటి, అలాగే జెన్నర్ అండ్ బ్లాక్, ఇంకోటి విల్మర్ హేల్. ఎందుకు ఈ సంస్థలను టార్గెట్ చేస్తున్నాడు అంటే, ఒకటి, ఈ సంస్థలు అతనికి వ్యతిరేకంగా వాదించి ఉండవచ్చు, లేకపోతే ఇతనికి వ్యతిరేకంగా ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు ఆ సంస్థల్లో ఇంతకుముందు పనిచేసి ఉండవచ్చు. ఇది ఎమర్జింగ్ థీమ్ అనమాట. ఉదాహరణకి విలియం అండ్ హేల్ కంపెనీలో రాబర్ట్ ముల్లర్ పనిచేశాడు. రాబర్ట్ ముల్లర్ ఎవరు?
ట్రంప్‌ని ఇన్వెస్టిగేట్ చేశాడు రష్యా గేట్‌లో. అతని మొదటి టర్మ్‌లో. అందుకని విలియం అండ్ హేల్‌ని టార్గెట్ చేశాడు. కానీ ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇక్కడ ఒక థీమ్ ఎమర్జ్ అవుతుంది. కొందరేమో సెటిల్ చేసుకుంటున్నారు. పాల్ వైస్, స్కాడ్‌ను సెటిల్ చేసుకున్నారు. ఇది CBS న్యూస్ స్టోరీ అండి. President Trump announced Friday that law firm Skadden et al. Agreed to provide more than $100 million in pro bono work for initiatives backed by his administration. The agreement makes Skadden the second major firm to reach the deal with Mr. Trump amid recent bligs of executive orders targeting law firms. First one is Paul, Weiss. Paul Weiss is showing Trump what he can get away with. It's a white shoe law firm founded 150 years ago. ఈ పాల్ వైస్ సెటిల్మెంట్ వచ్చినప్పుడు నేను ఫాలో అయ్యే లీగల్ బ్లాగ్ లో అవుట్రేజ్ అంటే అవుట్రేజ్ అండి ఈ లాయర్స్ అందరూ. సో దే సే they're all saying one thing: will you ever trust this law firm again? By settling, they have done more damage to themselves than helping themselves. The same thing will apply to Skadden also. But good, Skadden law, okay, employee, she lawyer, she wrote a scathing letter and then resigned. Good for her. కోర్టుకు వెళ్ళాలంటే మీకు రిప్రజెంటేషన్ కావాలి. కానీ మిమ్మల్ని రిప్రజెంట్ చేయాలంటే ఆ లాయర్లను భయపెడుతూ చేస్తున్న ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ దే ఆర్ వర్కింగ్. అంటే వాళ్ళు ట్రంప్కి వ్యతిరేకంగా కేసులు తీసుకునే అవకాశాలు లేవు. ఇక ఇంతకుముందు తీసుకున్నారు, ఇది తీసుకునే అవకాశాలు లేవు. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కాకపోవటం ఏంటండి? ఎవ్రీ పర్సన్ హూస్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కంట్రీ ఏ రకమైన ఆరోపణలు చేసిన కోర్టులో అతనికి హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఏంటి? హీ కెన్ గెట్ ఎ లాయర్, జలస్ రిప్రజెంటేషన్, అంటే అతని కోసం వాదించే న్యాయవాదిని అతన్ని ఎంచుకోవచ్చు. తనకి ప్రాథమిక హక్కు అది. జ్యూరీ ట్రయల్, ఇలాంటి హక్కులన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆ హక్కులకి భంగం కాకుండా ఏంటిది? న్యాయ వ్యవస్థలను ఎలా టార్గెట్ చేస్తే? ఈ వారం ట్రంప్ టార్గెట్ చేసిన మిగతా 2 లా ఫర్మ్స్ సూ చేసేయండి వెంటనే. జెనర్ అండ్ బ్లాక్, విల్మర్ హేల్, ఇందాక విలియం హేల్ అన్నట్టున్నాను, విల్మర్ హేల్, ఈ ఇద్దరు సూ చేశారు. 2 సెపరేట్ ఫెడరల్ జడ్జెస్ ఇన్ 2 సెపరేట్ రూలింగ్స్. ఫ్రైడేనే వెంటనే దే ఫ్రోజ్ పార్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ టార్గెటింగ్ దీస్ 2 లా ఫర్మ్స్. ఇట్స్ గుడ్. వాళ్ళు వాళ్ళ కోసం ఫైట్ చేయకపోతే క్లయింట్ కోసం ఫైట్ చేస్తారని మీరు ఎలా నమ్ముతారు? I like that. That is the way it should be. First of all, this guy should not be the president, but he is. But you need fighters. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది లా కాదండి. దట్ ఈస్ నాట్ ఎ లా. ఇక్కడ సోపానంలో ఉండేది అంటే హైరార్కీలో పైన ఉండేది కాన్స్టిట్యూషన్, తర్వాత కాంగ్రెషనల్ లా. ఈ రెండిటికి కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసుకుంటే పనిదుల్స్ అవుతాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారానే కాంగ్రెస్ని ఉల్లంఘిస్తూ అలాగే కాన్స్టిట్యూషన్ ఉల్లంఘిస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే డిఈఐ ఇనిషియేటివ్స్కి వ్యతిరేకంగా స్మిథ్సోనియన్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే ఇంప్రాపర్ ఐడియాలజీ ఉండకూడదట. ఇంప్రాపర్ ఐడియాలజీ ఉండకూడదండి. అసలు హూ డిసైడ్స్ హూస్ ఇంప్రాపర్ ఐడియాలజీ? డిఈఐ గురించి ఉభయ సభలను ఉద్దేశించి మొన్న కాంగ్రెస్లో చెప్పాడు చూసారా? అందులో ఈ చిన్న భాగం, ద కంట్రీ విల్ బి వోక్ నో లాంగర్, సంథింగ్ లైక్ దట్. We've ended the tyranny of so-called diversity, equity, and inclusion policies all across the entire federal government and indeed the private sector and our military. And our country will be woke no longer. We believe that whether you are a doctor, an accountant, a lawyer, or an air traffic controller, you should be hired and promoted based on skill and competence, not race or gender. డిఐకి సంబంధించిన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే రీజనబుల్ పీపుల్ కెన్ డిసగ్రీ విత్ ఇట్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం ఆ రకమైన ఆర్గ్యుమెంట్లు. నేను కూడా అనుకుంటాను కొన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు డిఐ పేరుతో అని.
సరే ఎందుకు అతనికి డిఏ మీద ఇంత కక్ష? చెప్పాను కదా! హి ఈస్ ఆల్ డ్రివెన్ బై పగా ప్రతీకారం అనేది. గోస్ బ్యాక్ టు 1973. సీఎన్ఎన్ స్టోరీలో ఇది కొంచెం కొంచెం బిట్స్ మాత్రమే పెడతాను. ఇట్స్ ఏ 3 మినిట్ స్టోరీ అండి. ఈ వీడియోలో కింద లింక్ పెడతాను. అది ఫుల్ వీడియో చూడండి. ఇట్ ఈస్ ఎన్ ఐ ఓపెనర్. 14,000 apartments in 39 different buildings, all mostly white tenants. That is until the Department of Justice took notice in 1973 and slammed Donald Trump and his father Fred Trump with a lawsuit. Trump management was charged with discriminating against African Americans and breaking federal law. Donald Trump, then just 27, was president of the company. The Department of Justice accused the Trumps of violating the Fair Housing Act, arguing they were turning away renters based on race and color. Who tipped them off? Local activists, so-called testers, posing as potential renters at Trump's buildings, mainly in Brooklyn and Queens. Elise Goldweber was a lawyer for the DOJ's Fair Housing section at the time and was called on to handle the Trump case. When the black testers came, they were shown, they may have been shown apartments, but were told nothing was available. Whereas when the white testers came, yes, there were things that were available. That would be the norm. And if the Trumps did rent to a black person, Goldweber recalls, they would do so only at one building in Brooklyn, reserving the other buildings for white tenants. The Department of Justice alleged applications submitted by prospective African American renters were designated with a secret code, such as C for colored, to indicate a black person was looking to rent. In true Trump fashion, Donald Trump hit back, calling the government's accusations absolutely ridiculous, and telling the court, "I have never, nor has anyone in my organization ever, to the best of my knowledge, discriminated or shown bias in the renting of our apartments." Trump took the most unusual step of suing the Justice Department for defamation, seeking $100 million in damages. But that countersuit was tossed out by the judge. Even so, the Trump family maintained they never discriminated based on color, but were instead trying to avoid renting to people on welfare. 2 years later, in 1975, Trump and his father settled the case, agreeing not to discriminate against anyone. They also promised to advertise in publications aimed at minorities, familiarize themselves with the details of the Fair Housing Act, and notify civil rights groups of apartment vacancies. సో బేసికలీ 1973లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తనని సూ చేసి దాన్ని సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. అది మర్చిపోలేదు. ఆ పగ అలాగే రగులుతుంది. 1993లో ఇండియన్ గేమింగ్ కెసినోస్ సంబంధించిన బిల్ ఏదో ఉంది. అంటే ఇప్పుడు నేటివ్ అమెరికన్స్ వాళ్ళ రిజర్వేషన్స్లో కెసినోలు పెట్టుకోవచ్చు. ఈ కనెక్టికట్లో పెట్టింది అదే, దాని పేరు కూడా మర్చిపోయాను, నేను వెళ్ళాను అక్కడ. దానికి సంబంధించి తను కాంగ్రెస్లో ఇచ్చిన టెస్టిమోనీ ఇది. In 1993, Donald Trump's gambling empire was on shaky ground. His 3 casinos in Atlantic City had all just emerged from bankruptcy. And only a year before, some tough new competition arrived on the scene. Foxwoods, a Native American-owned casino in nearby Connecticut. Under federal law, Native Americans don't pay taxes on casinos located on their land. And in 1993, Trump sued the government, alleging the law gave an unfair advantage to a certain class of citizens. Later that year, Trump was called to testify before a House subcommittee on Native American affairs, and he got into a heated exchange with Congressman George Miller, Democrat from California. Is this you discussing Indian blood? We're going to judge people by whether they have Indian blood, whether they're qualified to run a gaming casino or not? That probably is me, absolutely. Because I'll tell you what, if you look at some of the reservations that you've approved, you, sir, in your great wisdom have approved, I will tell you right now, they don't look like Indians to me, and they don't look like to Indians. Now, maybe we say politically correct or not politically correct. They don't look like Indians to me, and they don't look like Indians to Indians, and a lot of people are laughing at it, and you're telling how tough it is, how rough it is to get approved. Well, you go up to Connecticut, and you look. Now, they don't look like Indians to me, sir. ఐ డోంట్ నో. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక బఫూన్ గడాడు, ఈ రోజుల్లో ప్రెసిడెంట్. ఇఫ్ సమ్ పోడంక్ ర్యాండమ్ గై సేస్ దట్ అడెవడో రేసిస్ట్ అనుకుని వదిలేస్తాం. బట్ దే డోంట్ లుక్ లైక్ ఇండియన్స్ టు మీ అని 3 సార్లు అన్నాడు కంగ్రెషనల్ టెస్ట్ ఉంది. దట్ ఈస్ చిల్లింగ్ అండి. ద లుక్ టెస్ట్.
You look like a terrorist to me. I'm going to put you in El Salvador prison. This is how it has come down to. That congressman correct rebuttal ఇచ్చాడు. Thank God that's not the test of whether or not people have rights in this country or not, whether or not they pass your look test. Depends whether or not you're approving it, sir. No, it's not a question whether I'm approving it. It's not a question whether I'm approving it. Mr. Trump, you know in the history of this country where we've heard this discussion before, they don't look Jewish to me. Oh, really? They don't look Indian to me. They don't look Italian to me. And that was a test for whether people could go into business or not go into business, whether they could get a bank loan. You're too black, you're not black enough. ఈ వీడియో బిగినింగ్లో నేను చెప్పాను, దశాబ్దాల కక్ష, పగ ప్రతీకారాలు తీర్చుకోవడం, ఎక్స్టార్షన్, దోపిడీ, అలాగే సిస్టమేటిక్గా ఒక పథకం ప్రకారం వ్యవస్థలోని సంస్థలను నిర్దాక్షిణ్యంగా నలిపివేయడం, ఇవి చేస్తున్నాడు. అసమర్థుడు అనను, ఇవేవి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ కాదండి. ఈ రకంగా విధ్వంసకాండం నిర్వహించడానికి కూడా కొంచెం దక్షత కావాలి. అది మాత్రం బాగానే ఉంది. పగా ప్రతీకారం, దశాబ్దాల పగా ప్రతీకారాలు, ముఖ్యంగా ఈ డిఈఐ అన్నది చూసారా, అతని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఓవర్లాపింగ్ థీమ్. ఈ లా ఫార్మ్స్ మీద చేసిన దాంట్లో కూడా వోక్ ఐడియాలజీ, డిఈఐ ఐడియాలజీ, అది దేశాన్ని నాశనం చేస్తుంది. ఇలా డిఐ గురించిన డిబేట్ ఈజ్ ఎ లెజిటిమేట్ డిబేట్, కానీ అది ఒక రోగమే అనుకుందాం. కానీ ఆ వ్యాధికి చికిత్స పగ ప్రతీకార జ్వాలలతో దేశాన్ని దహనం చేయడం కాదు. దట్ ఈస్ వాట్ హీ ఈస్ డూయింగ్.